కుడికని వదులుతోందిరా చైతన్య. నాకు కుడి భుజం వదులుతోందిరా రామారావు. మనం ఇంటర్వ్యూకి హాజరు కాబోతున్నాం. సో ఉద్యోగాలు మనకే ఖాయం. అదే ఈ అదరడానికి అర్థం. కానీ రే, ఉద్యోగం సంగతి ఎలా ఉన్నా ఈ స్థలం చాలా బాగుందిరా. ఇక్కడ ఒక వండర్లాండ్ కట్టామంటే బిజినెస్ అద్దరిపోతుంది. రై, వండర్లాండ్ లేదు కింటర్లాండ్ లేదు, ముందు ఉద్యోగాలు రానివరా. గంగన్నపాడు. ఎరా, బస్సుకి టికెట్ డబ్బులు లేక వెనకాల వేలాడుతూ వచ్చాం. 5 స్టార్ హోటల్ వండర్లాండా కొట్టానంటే. ఆ 5 స్టార్ హోటల్ కట్టాలి కూడా ఒకప్పుడు మనలాగే ఉంటారా పిచ్చోడా. ఏడ్చావులే. అవునరా, బోర్డు ఉంది, ఊరెక్కడా కనిపించదే. ఆ సంబంధానికి ఆయన నమస్కారం. గంగనపాడు ఊరు ఇదేనండి? ఇదే, ఇంకా 10 మైళ్ళు పోవాలి. 10 మైళ్ళ? అయితే బస్సు అక్కడే దిగేవాళ్ళమే. బోర్డు చూసి ఇక్కడ దిగిపోయామండి. ఊరు అక్కడ ఉంటే బోర్డు ఇక్కడ ఉంది ఏంటండి? ఈ బోర్డుకి దగ్గరలో ఇది వరకు పాత ప్రెసిడెంట్ గారి కీప్ ఉండేది. ఆయన ప్రెసిడెంట్ గిరి పోయింది, ఆవిడ పోయింది. ఈ బోర్డు మాత్రం ఇక్కడ ఉండిపోయింది. ఓహో, ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి మీరు? ఇదేమిటో చూడవయ్యా. ఈ అడ్రస్ ఏంటో చూడరా. చూడరా. నువ్వు చూడరా. నమస్కారం అండి, కొంచెం అడ్రస్ చెప్తారా? అప్పల స్వామి అనేవాడు మీకు ఉద్యోగాలు ఇప్పిస్తానన్నాడు. కరెక్ట్. మీ దగ్గర కొంత సొమ్ము కూడా తీసుకున్నాడు. కరెక్ట్. గంగన్నపాడులో ఆంజనేయ స్వామి వారి గుడి పక్కన ఆఫీస్ అని చెప్పాడు. అదిగో ఆ మహానుభావుడు చెప్పిన అడ్రస్ అదే. సుఖంగా జరిగిందా? దివ్యంగా జరిగింది. మరి నా అదృష్టం ఎలా ఉందో. వాడు పరమ చండాలుడు, నీచుడు. అందరూ ఆశగా ఉద్యోగాల కోసం రావటం, నా కళ్ళ ముందే లబోదిబోమని ఏడవటం. ఇప్పటికి 1000 మందిని చూసుంటాను. అందుకని చెడగోపం పెట్టేస్తా. చిరంజీవ భవ చిరంజీవ భవ, జయ హనుమాన్. అందరూ మనకు శటకోపం పెట్టేవాళ్ళే. పద. ఏంట్రా పొజిషన్ ఇలా అయిపోయింది? గోల్డ్ మెడల్ అమ్మి ఉద్యోగం కోసం వస్తే కథ అడ్డం తిరిగిందేంటి? రే అప్పల స్వామి, రేయ్, ఎందుకురా ఆవేశపడతావు? వాడు మనలాగే నిరుద్యోగం ఉంటాడు, ఈ బిజినెస్ మొదలు పెట్టి ఉంటాడు. రే బిజినెస్ అంటే గుర్తుకొచ్చింది. మనం కూడా బిజినెస్ మొదలు పెడితే అదిరిపోతుంది. పైగా మనం బ్రాంచెస్ కూడా పెట్టచ్చు. గుంటూరు, విజయవాడ, అక్కడ ఇక్కడ. ఇంతకు ముందే కదరా 5 స్టార్ హోటల్ పెడతాను. ఇంతలోనే అంత దిగజారిపోతానే. అది సరే గానీ ఈ ఊరైతే బాగుంది. పల్లెటూరికి పట్టణానికి మధ్యలో ఉంది. మనం ఇక్కడే ఉండి పట్టణంకి వెళ్ళి ఉద్యోగ ప్రయత్నం చేస్తే? రే, జేబులో పైసా లేదు, ఎక్కడుంటావురా? ఈ రైలు లేటుతో చచ్చిపోతున్నాం అనుకోండి, అడిగే వాళ్ళగా సాగిపోతుంది. మనం ఏ ఊరికి ప్రయాణం చేస్తున్నావా, డబ్బు చేత ప్రయాణం చేస్తున్నావా? ఏమైనా సరే ఈ విషయం మాత్రం పార్లమెంట్ లో పెట్టాలండి. మిస్టర్, ఓసారి ఇటు వస్తారా? మీరు టికెట్ తీశారా? తీశాను. చూపించండి. జేబులో ఉన్న టికెట్ తీయడానికే మీకు అంత టైం పడితే ఎక్కడి నుంచో రావాల్సిన రైలు కొద్ది నిమిషాలు ఆలస్యమైనంత మాత్రాన్ని అంత పెద్ద ఉపన్యాసం ఇస్తారేమిటి? అసలు చీటికి మాటికి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వడం వల్లే మనం అక్కడే ఆగిపోతున్నాం. సారీ సార్. ఈవేళ చిన్న అబ్బాయి 20 నిమిషాలు లేటు. కామ్ గా కూర్చోండి ప్లీజ్. తలుపులు. అయ్యా వస్తున్నానండి. ఏం చేస్తున్నారు అక్కడ? ఏం లేదండి, రాత్రి నాకు కాల్ వచ్చిందండి. అసలు రైలు పట్టాల మీదే ఎందుకు నడవాలా? ఏడ్చేవలే, చిన్న అబ్బాయి దోమలగుంట్లో బ్లాక్ అయ్యాడు, బెల్లగొట్టు. ఏమండి, తొందరగా హారతి కళ్ళు కద్దుకోండి. ఏమిటి విశేషం? ఏమిటండి, పూజ ఇందాక ఉండమంటే మీరేమో టైం అయిందని వచ్చేసారు. ఇవాళ శ్రావణ శుక్రవారం. అక్షంతలు వేసి నన్ను ఆశీర్వదించండి. లే, ఈ స్టేషన్ పక్కనే మన క్వార్టర్స్ ఉండడం నాకు పెద్ద తలనొప్పి అయిపోయింది. ఇంతకీ ప్లాట్ఫామ్ టికెట్ కొన్నావా? ఏమిటి, నేనా? నువ్వైనా సరే ఎవరైనా సరే ఎన్నిసార్లు ప్లాట్ఫామ్ మీదకి వస్తే అన్నిసార్లు టికెట్ కొనాల్సిందే. నేను కొన్ను, కావాలంటే మీరు కొనుక్కోండి. మామూలే కదా బాబు, డబ్బులు ఇచ్చేయండి. బెండకాయలు, పొట్లకాయలు, గుమ్మడికాయలు. నమస్కారం బాబు గారు. ఏం పోలమ్మా, ప్లాట్ఫామ్ మీద కాయగూరలు వేస్తున్నావే? ఏం సేను బాబు గారు, ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ కాయగూరలు అమ్ముకోపోతే కెట్టడం లేదు. నా గంప నిండా రకరకాల కాయగూరలు పేరుకెళ్ళా అందులో లేని చూసి అడుగుతున్నారండి. పొడుగొంకాయలు తీసుకెళ్తే పొట్టొంకాయలు కావాలంటున్నారు, పొట్టొంకాయలు తీసుకెళ్తే పొడుగొంకాయలు కావాలంటున్నారు, పొట్లకాయలు పొడుగ్గా ఉన్నాయంటున్నారు, బెండకాయలు సూదిగా ఉన్నాయంటున్నారు, కాకరకాయలు సేదుగా ఉన్నాయంటున్నారు. పోలమ్మా, కూరగాయల కంటే ముందు నువ్వు మాటలు అమ్ముతావే. మాటలు కాదమ్మగారు, ఈ మధ్య కాయగూరలు తినేవాళ్ళంతా నీస్ మాంసాలు తినేస్తున్నారు. అందుకనే నా కాయగూరల బిజినెస్ పడిపోయింది. మా ఇంటి పేరు పొడుగొంకాయలైనా ఈ పొట్టోడు కట్టుకున్నాక నా బతుకు కూడా పొట్టిగానే అయిపోయింది. बम्बई से आए मेरा दोस्त, दोस्त प्लाटफॉर्म में है। अब
అయ్యప్ప స్వామిని నమ్ముకున్నాము Hey. మన బతుకు ప్లాట్ఫాము. ఎవరు మీరు? గుడ్ మార్నింగ్ సార్. మీరెవరు చెప్పండి. కమాన్ టెల్ మీ. సార్ వెయిటింగ్ రూమ్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు సార్. అందులో సోఫా సెట్ వేశారు, ఇంకా బాగుంటుంది సార్. ఏసీ పెట్టారు, 5 స్టార్ హోటల్ అదిరిపోతుంది సార్. వెరీ గుడ్ మెయింటైన్. ఏంటి మా గారు మీరు ఎవరు, ఎందుకు ఇక్కడ ఉన్నారని అడుగుతుంటే ఏదో అర్థం లేకుండా మాట్లాడతారేంటి? ఆ అడిగిన దానికి సమాధానం చెప్పండి. మేము ముగ్గురం ఫ్రెండ్స్ సార్. చైతన్య, రామారావు, సుబ్రహ్మణ్యం సార్. కరెక్ట్, మాయ సుబ్రహ్మణ్యం సార్. మేము ముగ్గురు ఈ ఊరికి బయలుదేరాం సార్. మా ఇద్దరికి ట్రైన్ దొరికింది సార్, వాడికి మాత్రం ట్రైన్ మిస్ అయిపోయింది సార్. పాపం సార్. ఈ ఊళ్ళో ఇంటి తాళాలు వాడి దగ్గరే ఉండిపోయాయి సార్. వాడు నెక్స్ట్ ట్రైన్ లో వచ్చేస్తాడు సార్. వాడు రాగానే మేము వెళ్ళిపోతాం సార్. ఇక్కడ వాడు వచ్చాక ఉన్నాం సార్. మీరు చెప్పే విషయాలు నిజమనిపించడం లేదు. ఊరు నిండా స్ట్రైకులని బంధులని గందరగోళంగా ఉంది. ఊళ్ళో చిన్న పొట్టలుంది, అక్కడికి వెళ్ళి ఉండండి. ఇక్కడ ఉండడానికి వీల్లేదు. సార్ వాడు మళ్ళీ వచ్చేసరికి మేము ఇక్కడ కనపడకపోతే కంగారు పడిపోతాడు సార్. వాడు ఇలా బండి దిగ్గానే మేము వెళ్ళిపోతాం సార్. పోన్లే కాసేపు ఉండనిద్దరు. వాళ్ళ ఫ్రెండ్ రాగానే వెళ్ళిపోతా ఉంటున్నారుగా. ఇంత లోపల స్టేషన్ దోసుకుపోతారా ఏమిటి? మీరు ఉండండిరా. ఎవరి మహాతల్లి? ఎస్ఎం గారు భార్య గారు. నమస్కారం అమ్మా. పంపుల్లో నీళ్ళు అవి బాగా వస్తున్నాయా? మేము చూసుకుంటాగా. రారా. కాదండి, టిక్కెట్లేవి? టికెట్లు కూడా వాడి దగ్గరే ఉండిపోయాయి సార్. మీ సమాధానాలు ఏమిటో చాలా గందరగోళంగా ఉన్నాయి. సరే, మీ వాడు వచ్చే వరకు ఇక్కడే ఉండండి. మీ వాడు నెక్స్ట్ ట్రైన్ లో రాగానే మీ 3 టికెట్లు నాకు చూపించాలి, లేదా పోలీస్ స్టేషన్ కి మిమ్మల్ని పంపిస్తాను. ఈ బట్టలు ఇక్కడ ఆరైకూడదు, లోపల పెట్టుకో. అలాగే. చిన్నాడు వచ్చే టైం అయినట్టుంది. పెద్దాడు 1 గంట లేటుగా వచ్చాడు, చిన్నాడు 20 నిమిషాలు లేటుగా వస్తున్నాడు. ఏమిటో పొద్దు నుంచి పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. ఏమండి, వాళ్ళేమిటి పెద్దాడు చిన్నాడు అని పిలుచుకుంటున్నారేమిటి? ఏం లేదు బాబు, మా ఎస్ఎం గారికి పిల్లలు లేరు. ఓహో. అందుకని ఏడకు వచ్చే రైలు బల్లనే పిల్లలుగా పిలుచుకుంటారు. ఆహా. నైనప్ అంటే పెద్దోడు, 44 డౌన్ అంటే చిన్నోడు. అయితే రైళ్ల తల్లిదండ్రులు అనమాట. అంతే. తలుపులు? వస్తున్నానమ్మగారు. రే, ఈవేళ గంట గడిచింది. మళ్ళీ రేపు జరిగితే ఏం చెప్పాలి? మళ్ళీ వచ్చి అడిగినప్పుడు కదా, అంతవరకు నువ్వు మనశాంతిగా ఉండు, నన్ను మనశాంతిగా ఉండని. రేయ్, బట్టలు తీసేమన్నారు కదా. తీసేయి. ఏమ్మా, కాలేజీకి టైం అయిందమ్మా. బయలుదేరుతున్నాను. ఈ సంవత్సరంతో నీ చదువు పూర్తవుతుందిగా. బిఏతో ఆపేయాలంటే అయిపోతుంది. ఇంతకాలం ఎలాంటి గొడవలు లేకుండా నెట్టుకొచ్చావు. ఈ సంవత్సరం కూడా గడిస్తే ఎలాంటి గొడవ అంటే? అదేనమ్మా, నువ్వు మంచి మార్కులతో పాస్ అయ్యావుగా. ఎందుకమ్మా అలా డొంక తిరుగుడుగా మాట్లాడతావు? నీకు తెలియకుండా ఎవరైనా కుర్రాన్ని ప్రేమించేస్తానేమోనేగా నీ భయం. నీ భయం తప్పు కాదమ్మా. మారుతున్న కాలంలో ఒక తల్లి ఒక బిడ్డ గురించి ఇలా బాధపడడం సహజం. కానీ బాధ్యత గల ఆడది ఎప్పుడూ దారి తప్పదు. భయం నీ మీద కాదమ్మా, నా జీవితం నాకు నేర్పిన భయం. ఆ భయానికి గుర్తైన నేను ఆ బాధ్యతను ఎన్నటికీ మర్చిపోను.